హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు rktutorial. ఫ్రెండ్స్, ఈరోజు మనకి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఖాళీల వివరాలతో ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో చాలామంది అభ్యర్థులు ప్రతిరోజు కూడా కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి థర్డ్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందా అని చెప్పేసి. సో దానిపైన కూడా మీకైతే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, మరి ఆర్కే పబ్లికేషన్ తరపున ఏపీ గ్రూప్ 4 మరియు ఎండోమెంట్ ఉద్యోగాలకి గ్రూప్ 4 15+50, ఎండోమెంట్ 15+20+ చాప్టర్ వైజ్ బిగ్ బ్యాంక్. సో ఇవి రెండు కూడా మనకు గ్రూప్ 4కు సంబంధించినటువంటివి రెండు కూడా 150 రూపాయలకి, ఈఓకి సంబంధించినటువంటి బెస్ట్ మెటీరియల్ అంతా కూడా 150 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుందండి. ఆఫర్ ఎక్స్టెండ్ చేశాము. మరి 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపినట్లయితే మీకు తప్పకుండా విత్ ఇన్ 1 అవర్లో పంపడం అయితే జరుగుతుంది పీడిఎఫ్ మెటీరియల్. మరి మనకు టైం అయితే దగ్గర పడిందండి. ఇంకా చాలా తక్కువ టైం ఉంది. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ని మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది మీరు ఈ యొక్క ఎండింగ్ టైంలో అయితే మనము చూసుకోవచ్చు. ఓకేనా? సో ఉపయోగించుకోవాలి ఎవరికైనా కావాలనుకుంటే. సో మీకు డీటెయిల్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అయితే మనకి ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈనాడు వార్తాపత్రికల్లో అందరూ కూడా చూడవచ్చు ఈరోజు. మరి ఒక చిత్తూరు జిల్లాలోనే దాదాపుగా 1000 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే ఈరోజు అప్డేట్ అయితే ఉంది. సో మరి ఇవన్నీ భర్తీ చేస్తారా అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 516, గ్రామ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో 96, మరి మంజూరైనవి మొత్తంగా 5516, భర్తీ అయినవి 4502, ఖాళీలు వచ్చేసి 1014 అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీకి నోచుకోవడం లేదు. ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వము సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది 2019 అక్టోబర్ 2వ తారీఖు నుంచి. అయితే మనకు ఆల్రెడీ ఈ యొక్క మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఉమ్మడి 13 ఉమ్మడి జిల్లాల్లో కూడా ప్రీవియస్గానే చాలా ఖాళీలు ఉండేవి అన్నట్లుగా మనకైతే ఆల్రెడీ తెలిసింది. అయితే అవి ఎన్ని ఉన్నాయి ఏంటి అంటే, ఒక చిత్తూరు జిల్లాలోనే మరి 1000 ఉన్నాయి కదా, మరి 26 జిల్లాల్లో కూడా 26,000 ఖాళీలు ఉన్నాయంటే లేదండి, ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఉండవు కూడా. సో ఏంటి అంటే కొన్ని జిల్లాల్లో ఎక్కువ, కొన్ని జిల్లాల్లో అయితే తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాదాపుగా ఒక 15,000 నుంచి 18,000 మధ్యలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. అందులో కూడా చాలా వరకు రెగ్యులర్ డిగ్రీ అర్హతతో చాలా కొన్నే ఉంటాయి. అది మాత్రం అందరూ గమనించుకోవాలి. రెగ్యులర్ డిగ్రీతో చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటాయి. మరి ఎవరికి ఉంటాయి అంటే హార్టికల్చర్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అర్హతతో ఉంటాయి. ఇవన్నీ కదా ప్రత్యేకమైనటువంటి అర్హతతో ఉంటాయి, అవే ఎక్కువగా ఉన్నాయి. అయితే ముందుగా ఇక్కడ ఖాళీలలో ఏవేవి ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి, ఇది సాధారణ డిగ్రీ అండి, 9 ఉన్నాయి. డిజిటల్ అసిస్టెంట్ 92 ఉన్నాయి. వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 44 ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా బీడీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. వ్యవసాయ అసిస్టెంట్ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఉండాలి 12. ఉద్యానవన అసిస్టెంట్ 180 ఉన్నాయండి, దీనికి కూడా డిప్లొమా కోర్స్ చేయాలి. ఫిషరీస్ అసిస్టెంట్ దీనికి కూడా 2 ఉన్నాయి, దీనికి కూడా కంపల్సరీగా డిప్లొమా చేయాలి. వెటర్నరీ అసిస్టెంట్ 256 అత్యధికంగా ఉన్నాయండి. ప్రతి జిల్లాలో కూడా మనకి వెటర్నరీ అసిస్టెంట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? యానిమల్ హస్బెండరీ లేదా వెటర్నర్ అసిస్టెంట్. ఓకేనా? మరి దీనికి కూడా ప్రత్యేకమైనటువంటి డిప్లొమా చేసి ఉండాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కంపల్సరీగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 65 ఉన్నాయి. విఆర్ఓ 28 ఉన్నాయండి. దీనికి కూడా విఆర్ఓ అన్నట్లే, కానీ దీనికి కూడా ఒక ప్రత్యేకమైన అర్హత ఉండాలి. ఓకేనా? సర్వేయర్ అసిస్టెంట్ 114 ఉన్నాయండి, దీనికి కూడా ప్రత్యేకమైన అర్హతే. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి మామూలు డిగ్రీ అండి, ఇది 7 ఉన్నాయి. ప్లానింగ్ రెగ్యులైజేషన్ కార్యదర్శి, దీనికి కూడా ప్రత్యేకమైన అర్హతే 28 ఉన్నాయి. విద్యా డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి 3 ఉన్నాయి. సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి 5 ఉన్నాయి. ఎమ్యూనిటీస్ కార్యదర్శి 8 ఉన్నాయి. అడ్మిన్ కార్యదర్శి 2. మహిళా పోలీస్ 94 ఉన్నాయండి, మహిళా పోలీస్ విభాగంలో సాధారణ డిగ్రీ ఇది. నెక్స్ట్ ఎనర్జీ అసిస్టెంట్ 12 ఉన్నాయండి.
ఏఎన్ఎం పోస్టులు 63 ఖాళీగా ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మరి అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయండి, ఒక జిల్లానే కాదు. ఇక్కడ ఒక జిల్లా ఇచ్చారు కదా, మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి అంటే అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఎక్కువగా ఉన్నాయి. ఓకే, చిత్తూరు జిల్లాలో కొన్ని ఎక్కువగా ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరి ఎప్పుడు భర్తీ చేస్తారంటే వీటిని 3వ నోటిఫికేషన్లో కంపల్సరీగా భర్తీ చేస్తారు. మరి 3వ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే అది ఎవరికి తెలియనటువంటి సమాధానం. ఓకేనా, సో అది ఎప్పుడు చేస్తారనేది మాత్రం ఎవరికి తెలియదు. మేబీ ఎన్నికల ముందు మాత్రము అన్నీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎన్నికల ముందు ఒక 1 year ముందు నుంచి అయితే ఇవన్నీ కూడా 1 by 1 రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. సో ప్రిపరేషన్ చాలామంది అడుగుతున్నారు, ఇంకో కొంతమంది ఏం అడుగుతున్నారంటే కోర్సెస్ స్టార్ట్ చేయండి సార్, మేము తీసుకుంటామంటున్నారు. సో అది త్వరలోనే స్టార్ట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఇప్పటి నుంచే చదువుకుంటున్నారనుకోండి. సో అంటే ఎవరైతే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉంటారో ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేస్తూ సో ఈ ప్రిపరేషన్ కూడా సాగిస్తే చాలా బాగుంటుంది. సో అప్పటి వరకు మంచిగా చాలా బాగా మనము సబ్జెక్ట్ అంతా కూడా కవర్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఎవరికంటే యానిమల్ హస్బెండరీ స్టూడెంట్స్ కండి. దాదాపుగా చాలామంది పాస్ అవుట్స్ అయ్యారండి. ఇప్పుడు యానిమల్ హస్బెండరీలో దాదాపుగా 6,000కు పైగానే ఖాళీలు ఉన్నాయి. ఓకే, 6,000 ఖాళీలు ఉన్నాయి కాబట్టి జస్ట్ వాళ్ళకి ఏంటంటే క్వాలిఫై అయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలా ఉన్నాయి, కానీ పాస్ అవుట్స్ మాత్రము దాదాపుగా ఒక 4-5 వేలు అంటే సమానంగానే అయ్యారండి. 2 yearsలో కొంతమంది పాస్ అవుట్ అయితే అయ్యారు కాబట్టి సో సమానంగానే ఉన్నాయి. అంటే జస్ట్ మనము ఏంటి అంటే క్వాలిఫై మార్క్స్ దాటినాయి అనుకోండి, మనకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక సాధారణ డిగ్రీతో ఎన్ని ఉంటాయి ఏంటి అనేది మాత్రము క్లారిటీగా చెప్పలేం, తక్కువనే ఉంటాయి. మామూలుగా చెప్పాలంటే మరీ హైలో అయితే ఉండవు, తక్కువనే ఉంటాయి. అన్నీ కూడా మ్యాక్సిమం ప్రత్యేక విద్యార్హతతోనే ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, యానిమల్ హస్బెండరీకి సో ప్రత్యేకమైన కోర్సే ఉండాలి. హార్టికల్చర్ అసిస్టెంట్, నెక్స్ట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా కంపల్సరీగా బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళకే. సో ఈ విధంగా సో ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. ఇంకేమైనా జిల్లాలో కనుక వచ్చినట్లయితే మీకు కంపల్సరీగా అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్.